అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనే మూర్ఖుడు ఒక వెన్నుపోటు దినం అని చెప్పేసి ర్యాలీలు చేయడం జరిగింది. ఇది వెన్నుపోటు దినం కాదు, ప్రజా తీర్పు దినం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, యువత దగ్గర నుంచి మహిళల వరకు, రైతుల దగ్గర నుండి కుల వృత్తిదారుల వరకు, అదేవిధంగా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుండి 5 కోట్ల ఆంధ్ర ప్రజల వరకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు ఇది. జగన్ అనే విధ్వంసం పాలన పోయి విజనరీ లీడర్ తాలూకు చంద్రబాబు గారి సుపరిపాలన రావాలని అంటూ జగన్ అనే వెన్నుపోటుదారుడిపై జనం తిరుగుబాటు చేసి ఇచ్చినటువంటి ప్రజా తీర్పు దినం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అంటున్నాడు, ఏటేటో మాట్లాడుతున్నాడు, వెన్నుపోటు పడుతాను. నువ్వు సుమారు అంటున్నావు. సుమారు కాదు, నువ్వు ఇంకోవటం యువత గురించి నువ్వేదో పెద్ద ఇదిగా చెప్తున్నావు. నువ్వు ఎన్నికల ముందు జనవరి 1వ తారీఖున నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడయ్యా? అదేవిధంగా కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా సరే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ఇందా మేషర్ చెప్పినట్టు 16,347 పోస్టులని భర్తీ చేస్తున్నట్టుకు వెన్నుపోటు దినం అని చెప్పేసి అంటావా నువ్వు? మీదా వెన్నుపోటు దినం, మాదా వెన్నుపోటు దినం? ఇంకొక విషయం ఆయన అంటాడు, మహిళల గురించి మాట్లాడతాడు. ఆ రోజు నువ్వు మొత్తం మద్యపానం నిషేధం చేస్తాను, మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లకి వస్తానని చెప్పేసి నాసిరకం మద్యాన్ని అమ్మి మా మహిళల తాలూకా, మా అక్క చెల్లెల తాలూకా పుస్తుల తెంపినటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడా ఈరోజు నాణ్యమైన మద్యం అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెన్నుపోటుదారులు ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన అమ్మ కూడా అంటాడు, అయ్యా గణేష్, నేను ఒకటే, మీరు ఇచ్చింది కూడా అమ్మ ఒడి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. 2020 జాన్యువరి నెలలో ఇచ్చారు. అదేవిధంగా 2021, 22, 23 జూన్ నెలలో ఇచ్చారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. మీ నాయకుడు ఏం చేశాడయ్యా? ఫస్ట్ సంవత్సరంలోనే కేవలం 14,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత 3 సంవత్సరాలు 13,000 రూపాయలు ఇచ్చి వెన్నుపోటు పొడిచింది మీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చి ఈ నెలలో మొత్తం ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమంది కూడా చదువుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నందుకు మమ్మల్ని వెన్నుపోటుదనంగా నువ్వు అంటావా? నువ్వు నీకు సిగ్గుపడాలయ్యా కొద్దిగా మాట్లాడేటప్పుడు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అవ్వాతాతలకి కూడా ఆ రోజు అదే విధంగా వెన్నుపోటు పడిచావు నువ్వు. 3,000 మేము 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ని 2,000 రూపాయలకి తీసుకెళ్ళాం. నువ్వేం చేసావు? నువ్వు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 250 రూపాయలు, మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత 250 రూపాయలు, మళ్ళీ తర్వాత పోయిన తర్వాత 250 రూపాయలు, మళ్ళీ 2024 ఎన్నికల 3 నెలల ముందు కేవలం 250 రూపాయలు పెంచి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 హామీల ప్రకారంగా అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి 3 నెలలు కూడా 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని నువ్వు వెన్నుపోటు దినంగా పరిగణిస్తావా? ఇక నేను ఒకటే చెప్తున్నాను, ఇక నీ ఆటలు సాగవు. నువ్వు ఇందాక మేషర్ చెప్పినట్టు 175 కాదు, ఇంక మళ్ళీ నీకు పులివెందులో నీ సీటు గెలుచుకుంటావో లేదన్న పరిస్థితి మన కడపలో మహానాడు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇంకొక విషయం, నీ రాజకీయ అవసరాల కోసం నీ తల్లిని మీ చెల్లిని రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ అవసరం తీరాక అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని వెన్నుపోటు పొడిచింది నువ్వు కదా. అంతేకాకుండా నీ రక్తం పుట్టినటువంటి మీ సొంత బాబాయ్ గొడ్లపోటుకి హత్య జరిగితే ఆ రోజు నీ రాజకీయం కోసం నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి ఒక నీ యొక్క అసాక్షిలో నమ్మని చూపించి జనాలు నమ్మలికించి జనం చేతుల్లో నీ చేతుల్లో జనం మోసిపోతే కనీసం నీ సొంత బాబాయిని చంపినటువంటి కొమ్ము కోస్తున్నటువంటి నువ్వు వెన్నుపోటుదారుడు అని నేను చేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ఇది వెన్నుపోటు దినం కాదు, ఇది ప్రజా తీర్పు దినం, ఇది మహా పండగ దినం. ప్రతి ఒక్కరూ కూడా జగన్ అనే విధ్వంసకాల నుంచి, రాక్షస పాలన నుంచి విముక్తి చెంది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా
మంచి పండగ చేసుకున్నటువంటి మహాదినం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.